రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను, పింఛన్ ఎక్కడిచ్చాడో మూడో కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా, లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా, లేకపోతే సెక్రటరియట్కి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను. దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈరోజు మీరు చూస్తే 7 గంటలకు ప్రారంభించాం, 10-11 గంటలకు 10కే 80% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. పేదవాళ్లకు మీరు అండగా ఉండండి, మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కావాల్సింది ఒకటే, ఈ పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. మొన్న మీరందరినీ చూశాను, 5 ఏళ్ల పరిపాలన. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఓసారి మన చిత్తూరు జిల్లాలో అడవి పందులు ఉంటాయి, అవి పొలం మీదకి వస్తాయి. తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని మొత్తం తొక్కేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్లు ఇదే జరిగింది. నేను 4వసారి ముఖ్యమంత్రి. నాకే అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఒక మంచి పని చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించారు. ఆ విజ్ఞతే ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని మేము అందరం కలిసి పోటీ చేస్తే, నేను, జనసేన, బీజేపీ పోటీ చేస్తే 93% సీట్లు గెలిపించిన ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కింది. అది ఒక సంజీవనిగా పనిచేసింది. అంత మునుపు 2019లో మీరు అనుకున్నారు నేను అన్ని చేసి ఇంకా ఎక్కువ చేస్తారని. కానీ వచ్చిన తర్వాత అర్థమైంది, ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ నాయకుడికైనా బాధ్యత ఉండాలి. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఒక ఇంట్లో మీ ఊర్లో ఒక కుటుంబ పెద్ద ఉంటాడు, ₹1,00,000 ఆదాయం వస్తుంది, 3 లక్షలు ఖర్చు పెడతాడు. ఆయన ₹1,00,000 తాగేస్తాడు. ఇంట్లో వాళ్ళకి తలా కొద్ది పంచేస్తాడు ఎవరు అడగకుండా. 2-3 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటాను, అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి జప్తు చేసే పరిస్థితి వస్తుంది, బజార్లో పడే పరిస్థితి వస్తుంది. అదే జరిగింది. ఈరోజు నేను అప్పటికితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎక్కువ అప్పు చేశారు, మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే, కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, గతంలో చేశా, మళ్ళీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి 9 నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను. మీరు చూడండి, మొదటి నెల నేను పింఛన్లు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు 9వ నెల నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పటి వరకు మీకు ఎవ్వరికైనా ఇబ్బంది వచ్చిందా అని అడుగుతున్నా. మొదటి తారీఖు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారంటే చేతుల పైకెత్తండి. అంటే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా, ప్రతిరోజు పనిచేస్తున్నా, నెలలు లెక్క పెట్టుకుంటున్నా. నేను పరిగెత్తున్నా, మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా, ప్రజాప్రతినిధులు కూడా చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం. అందుకే ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పింఛన్లతోనే నేను ఆపడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక స్వావలంబన రావాలి. పేదవాడు జీవితంలో పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. మీలో కూడా చైతన్యం తీసుకొచ్చి చేయూతనిచ్చి మిమ్మల్ని కూడా ₹10 సంపాదించుకునే మార్గం చూపించాలనేది నా ఆలోచన. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఈరోజు అందరినీ చూశాను, మీ ఊర్లో అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునుపు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నెగతాళి చేశారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లేకపోతే మామూలు పిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టే పరిస్థితికి వచ్చారు. పుట్టంగానే సెల్ ఫోన్ ఇస్తేనే ఏడు పాపేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిన్ననే మీరు బడ్జెట్ చూశారు, ఈరోజు పేపర్లు అన్నిట్లో వచ్చాయి. మీరు ఒకసారి ఈ బడ్జెట్ను చూస్తే ఇది తొలిసారి ఫుల్ బడ్జెట్ పెట్టాం. నేను ఎన్నికల ముందు మీ అందరికి ఒకే మాట చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వాలి, అందుకే సూపర్ 6 ఇస్తాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేస్తానో చెప్పాను. కానీ ఈరోజు చూస్తే నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి రాష్ట్రం అంతా. ఎక్కడ చూసినా నాకే దిక్కు తెలియడం లేదు.